అసలు పరమాత్మ ఉన్నాడే. ఈ మూడు కాదు, మూడిటికి అతీతంగా తుర్య. ఆ తుర్య అనే నామం తర్వాత లలితలో సర్వావస్థా వివర్జిత అన్న నామం ఉన్నది. అది చాలా ముఖ్యమైనది. ఆ నామం యొక్క తాత్పర్యం తెలిస్తే ఈ కింద ఉన్న మూడు నామాలు ఉంటే ఏమిటో అర్థమవుతాయి, లేకపోతే తెలియవు. సర్వావస్థా వివర్జిత, 4వ స్థితిలో అమ్మవారికి అక్కడ దశ, అవస్థ అంటే దశ, ఏ దశ లేదు. ఈ మూడిటికి ఆవిడ సాక్షిగా వెలుగుతూ ఉంటుంది. అంచేత పరమాత్మ రాముడు కూడా నలుగురుగా ఎందుకు అలా వచ్చారు అంటే ఇదండి కారణం. అనగా తురీయో రామ, తురీయుడు రాముడు, ప్రాజ్ఞ భరత, ప్రాజ్ఞుడు భరతుడుగా వచ్చాడు. తైజసుడు అంటే హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భో లక్ష్మణ, లక్ష్మణుడుగా వచ్చాడు. వైశ్వానర అంటే విశ్వరూపాజాగరణి అన్న నామం ఉండి ఇది. విశ్వరూపాజాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక. ఇక్కడ 3 దశలైనాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. తుర్య ఇది 4వ దశ. ఇది అమ్మవారు సర్వావస్థ వివర్జిత. ఆ తర్వాత అమ్మకి ఏ అవస్థ లేదు, ఏ దశ లేదు. ఈ మూడిటికి ఆమె అతీతంగా వెలుగుతూ, అంచేతన లలిత అని అర్థం. లోకాన్ అతీత్య లలతే, లలిత తేన సోచ్యతే అని భాష్యం. లలితా శబ్దానికి అర్థం ఏమిటండి? లలిత లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు కదా, లలితకి అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నది అర్థం. వాట్ ఈజ్ లలిత? లలిత అండి, లలిత అమ్మవారండి, పరమేశ్వరుని యొక్క భార్య శ్రీమాత అండి, ఆవిడ శ్రీ మహారాజ్ఞి అండి. మీరు ఇంక నామాలు చెప్పండి, లలితకి అర్థం చెప్పినట్టు కాలేదుగా. నామనిరుక్తం. లలిత అంటే లోకాన్ అతీత్య లలతే ఇది లలిత. అంటే 14 భువనాలకి ఎవతే అతీతంగా ఉన్నదో, ఈ 14 భువనాలని సాక్షిగా చూస్తూ ఉంటుందో, అది లలితా స్వరూపం, లోకాలకి అతీతంగా. అందువలన పరమాత్మ కూడా నలుగురుగా వైశ్వానరో శత్రుఘ్న అలా వచ్చారట. పాంచరాత్రానుసారంగా, పాంచరాత్రం అని ఒక శాస్త్రం ఉన్నది వైష్ణవులు. అక్కడ ఏమన్నారంటే చతుర్వ్యూహ అని అన్నారు. ఈ చతుర్వ్యూహమే మనకు విష్ణు సహస్రనామంలో ఉన్నది. చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ చతుర్భావ. అంచేతనే రామావతారంలో 4 రూపాలుగా, అదే చతుర్వ్యూహం. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, అక్కడ చతుర్వ్యూహాలు. అది కృష్ణావతారంలో. రామావతారంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. న్యాయంగా రామ భరత అనాలి. రామ జన్మ తర్వాత భరత జన్మ, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కవల పిల్లలు కదా, వారు ఏకకాలంలో కొన్ని క్షణాలు తేడాతో వాళ్ళిద్దరూ పుడతారు. అంచేత ఇక్కడ చూడండి, చతుర్థ 4గా ఎందుకు వచ్చాడు అంటే ఇంత విషయం, అక్కడ ఇంత వేదాంతం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం కథ కోసం కాదు కదా. కథ కావాలి అంటే వాల్మీకి రామాయణం చదువుకోవాలి. కథలు, వర్ణనలు, అది కావ్యం. అంటే అది 24,000 శ్లోకాలు. ఇది శాస్త్రం, సూత్రప్రాయంగా ఉంటుంది. వేదాంత తత్వాన్ని మనకు చాటి చెప్పేటటువంటిది. ఇక్కడ పాంచరాత్ర చతుర్వ్యూహ ఆ దృష్టితో చూసినట్లయితే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు. నామాలు ఎలా ఉన్నాయి? చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి. ఇది నామాలు. వాటిని జోడించుకుంటూ ఉండాలి. ఇప్పుడు శంకర పీఠాలు 4. అందులో ఒకటి పూరి పీఠం ఉన్నది. పూరి జగన్నాథంలో చాలా గొప్ప పండితులండి. ఆయన ఇప్పుడు చాలా వృద్ధుడు, ఇంకా ఉన్నారు, అయితే కాస్త నడుస్తున్నారు.
రావటం పోవటం ఉంది. మహానుభావుడు, ఆయన పేరు నిశ్చలానంద సరస్వతి, పూరి. వారు పరమాత్మ శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఏ అయోధ్యని తనకు జన్మస్థలంగా చేసుకున్నాడో ఆ అయోధ్య అనేది ఎంత ప్రాచీనమో నిశ్చలానంద సరస్వతి స్వామి అంకెలతో సహా చెప్పారు. అంత స్పష్టంగా. అంటే నకదాచిద్ అనీదృశం జగత్ అని ఉపనిషత్ వాక్యం ఒకటి ఉన్నది, వేదవాక్యం. నకదాచిత్ అనీదృశం జగత్ అంటే ఈ జగత్తు ఎప్పుడూ ఇంతకంటే ఇతరంగా లేదు అని అర్థం. అనగా ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని. మరొక వాక్యం కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఎప్పుడు ఎలా చేస్తాడు, గత సృష్టిని ఎలా చేశాడో ఈ సృష్టిని అలాగే చేస్తాడు. ఈ సృష్టి ఇప్పుడు ఎలా ఉందో ఇది లయం చెందిన తర్వాత పునః సృష్టి మళ్ళీ దాన్ని కూడా దీనిలాగానే చేస్తాడు అని మాట ఉంది. ధాత యథా పూర్వం అకల్పయత్ అని మాట ఉంది. ఈ రెండు వైదికమైనటువంటి సూత్రాలని ఆధారంగా చేసుకుని మీమాంసా దర్శనంలో అయోధ్య నగరం మీద అద్భుతమైనటువంటి శోధన జరిగింది. రీసెర్చ్ అంటారే, ఆ శోధన జరిగిందండి. అంటే జగత్తు ఇలా లేకుండా ఎప్పుడూ లేదుట, అంటే ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది అని ఆ మాట. అలాగా ఉత్తర మీమాంసలో ఇప్పుడు చూడండి, పరమాత్మ పూర్వకల్పాన్ని అనుసరించే ఈ జగత్తును కూడా నిర్మించాడట. అందువలన అనాది కాలంగా వేదభూమి, సనాతన ధర్మంలో ఈ కర్మభూమి, ఇది ఆర్యభూమి అని కూడా పేరు దీనికి. ఆర్యులు నివసించేటటువంటి భూమి. మనమంతా ఆర్య జాతి. ఆర్య అని పెద్దలకి పేరు. మన సభల్లో ప్రసంగించేటప్పుడు కూడా ఆర్య అని సంబోధిస్తాం, అంటే పెద్దలారా అని అర్థం. ఆర్య అంటే పెద్ద అని అర్థం. ఆర్యభూమి అంచేత ఈ మాతృభూమి అయోధ్య రామ జన్మభూమిగా ప్రసిద్ధంగా ఉంది. అయితే మహాభారతాన్ని బట్టి, వ్యాసభారతాన్ని బట్టి త్రేతా ద్వాపర యుగాలకు సంధికాలంలో రామావతారం ఏర్పడ్డది. ద్వాపరానికి ముందు కొంత త్రేతాయుగం జరిగిన తర్వాత సంధికాలం అంటారు దాన్ని. అప్పుడు రామావతారం. సంధ్యంసే సమనుప్రాప్తే త్రేతాయాం ద్వాపరస్య చ అహం దాశరథి రామో భవిష్యామి జగత్పతి. ఈ శ్లోకము మహాభారతం శాంతి పర్వంలోది. అక్కడ పరమాత్మ చెబుతున్నాడు, దాశరథి పుత్రునై రామునిగా త్రేత ద్వాపర యుగాలకు సంధిలో నేను అవతరిస్తా. మహాభారతం కూడా రామావతారాన్ని అంగీకరిస్తోందన్నమాట. అంటే బ్రహ్మాండ పురాణాన్ని బట్టి 7వ మన్వంతరంలోని 24వ మహాయుగంలో రామావతారం, 24వ మహాయుగంలో త్రేతాయుగంలో. మహాయుగం అంటే అర్థం ఏమిటి? 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత త్రేతా ద్వాపర కలి. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో రామావతారం. ఇప్పుడు లెక్కేసుకోండి ఎన్ని ఏళ్ల క్రితము. నిశ్చలానంద సరస్వతి ఈ అకౌంటబిలిటీ ఒక సందర్భంలో ఆయన చెప్పారు. అంత ప్రాచీనం అండి అయోధ్య అంటే. ఇప్పుడు అక్కడ రాముడు పుట్టినట్టుగా నీకు ప్రూఫ్ ఏమిటని అడుగుతారు వీళ్ళు, ఈ దరిద్రులు. సనాతన భారతదేశంలో మనం రాముడు ఇక్కడ పుట్టాడు అని వీడికి ప్రూఫ్ చూపించాలండి. అప్పుడే రామ మందిరానికి పర్మిషన్ వచ్చింది. ఏమి దరిద్రం చూడండి. అడిగింది ప్రూఫ్, అడిగింది ఒక జడ్జి త్వరక. చతుర్వింశే యుగే రామ వశిష్ఠేన పురోధస
సప్తమో రావణస్యార్ధే జగ్నే దశరథాత్మజ అని వాయుపురాణం. చతుర్వింశే యుగే చాపి విశ్వామిత్ర పురస్సర రామో దశరథస్యాథ పుత్ర పద్మాయతే క్షణ. బ్రహ్మపురాణం. ఇన్ని పురాణ సాక్ష్యములున్నాయి. అంటే కొంచెం కథాభేదం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వాల్మీకి రామాయణంలో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన రామచంద్రుడు. అది భాగవత పురాణం వచ్చేటప్పటికీ భాగవతంలో నవమస్కంధంలో రామకథ వస్తుంది. వ్యాసుడు రామకథ సంక్షేపంగా చెప్పాడు. అక్కడ మాత్రం 10,000 సంవత్సరాలు రామరాజ్యము అని రామ అవతార కాలం ఆయన చెప్పాడు వ్యాసుడు. 10,000 సంవత్సరాలు. వాల్మీకి 11,000. ఇప్పుడు చూడండి తేడా. ఇలా ఉండబట్టి అసలు ఈ కథ అంతా కల్పన అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని లేవతీశారు. వాళ్ళకి అవగాహన ఎక్కడుంది? ఎందుకు ఈ తేడాలు? ఈ రామకథ ఒక కల్పంలో, రెండవ మరొక కల్పంలో. ఎన్ని కల్పాలైనాయి? కోట్ల కల్పాలు ఇప్పటికీ. అంటే అన్ని రామావతారాలైనాయి ఇప్పటికీ. ఎప్పుడు రాముడు అవతరించినా చచ్చినట్టు రావణుడు పుట్టవలసిందే. రావణాసురుడు లేనిది రామాయణం ఉంది. ఇంత అవగాహన ఎక్కడ ఉంటుందండి వారికి? విదేశాల వాళ్ళకి. వాడికి వేదం చదివారా, శాస్త్రం చదివారా, వేద భాష్యం తెలుసునా, పంచపాత్ర అంటే ఏమిటో తెలుసునా, ఉద్ధరిణి అంటే ఏమిటో తెలుసునా, హరివేణం అంటే ఏమిటో ఈ కాలం వాళ్ళకే తెలియవు. ఇవన్నీ పోతున్నాయి. అవన్నీ ఇళ్లలో లేవు. పంచపాత్రలు లేవు, ఉద్ధరిణలు లేవు. ఉద్ధరిణి అని పేరండి. ఎందుకు దానికి స్పూన్ అని ఎందుకల్లా మనం? ఎందుకు ఉద్ధరిణి అని పేరు చెప్పండి? ఊహించండి. ఉద్ధరిణి అడుగున ఆ పంచపాత్ర ఉన్నదే, పంచపాత్రలో ఉన్న నీటిని పైకి ఉద్ధరించి మనకిస్తుంది. దాంతో ఇలా ఉద్ధరింపబడి తీసుకుంటాం. అది ఉద్ధరిణి అయింది. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయి ఆవేశిత చేత. ఇది గీతాశాస్త్రం. ఉద్ధర్త, ఉద్ధరించడం అంటే మునిగిపోతున్న వాళ్ళని రక్షించడం, కాపాడటం. అలా పరమాత్మ నేను మిమ్మల్ని సంసార సాగరంలో మీరు మునిగిపోతున్నారా, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని పరమాత్మ అక్కడ కంకణం కట్టుకున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు. ఆ విధంగా వారికి ఈ విషయాలు తెలియవు. ఏదో ఒక అడ్డం కొట్టేయటం అంతే. అందువల్ల వాల్మీకి రామాయణంలో 11,000 రాజ్యపాలన చేశాడు పరమాత్మ. సంవత్సరాలు 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. అప్పుడు బ్రహ్మలోకానికి, తన లోకానికి రామచంద్రమూర్తి వెళ్ళిపోతాడు అని వాల్మీకి రామాయణంలో. దీన్ని బట్టి లెక్కేయండి 24వ త్రేతాయుగం. అలా లెక్కేస్తే కల్పభేదాన్ని అనుసరించి 28వ త్రేతాయుగం అని ఒక సిద్ధాంతం, 24వ త్రేతాయుగం అని ఒక సిద్ధాంతం. ఇట్లా కనుక లెక్కలు గణిస్తే 2026 ఇప్పుడు జరుగుతోంది సంవత్సరం. ఈ 2026వ సంవత్సరానికి రామావతారం జరిగి 1,81,60,60,126 సంవత్సరాలైంది. ఈ గణన చేశాడు మహానుభావుడు ఆ నిశ్చలానంద సరస్వతి స్వామి. ఎక్కడి రామావతారం అండి! అయితే ఆది రాజు, మొట్టమొదటి రాజు ఎవరు? మనువు. ఈ మనువు సూర్య భగవాను ఎక్కువ కుమారుడు. మనువు యొక్క భార్య శతరూప. ఇట్లా ఆదిరాజు మనువు. అక్కడి నుంచి ప్రారంభం. అంటే సూర్యవంశం ఇక్ష్వాకు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు. అక్కడి నుంచి ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా దయారాదు రామచంద్రాన్ని ఆ మహానుభావుడు పాడాడు.
త్యాగయ్య. ఇక్ష్వాకు వంశంలో పరమాత్మ అవతరించారండి. మనురిక్ష్వాకవే స్వపుత్రాయ ఆదిరాజాయ అబ్రవీత్. ఇది గీతా భాష్యంలో శంకర భగవానుడు మనురిక్ష్వాకవే బ్రవీత్ అని శ్లోకం వస్తుంది. అంచేత వాల్మీకి మహర్షి అయోధ్య నగరాన్ని ఆ రోజుల్లోనే ఇక్ష్వాకు రాజుల యొక్క రాజధాని నగరంగా, క్యాపిటల్ సిటీ అలా చెప్పడం జరిగింది. మను ప్రజాపతి పూర్వమిక్ష్వాకుశ్చ మనో సుత తమిక్ష్వాకు అయోధ్యాయాం రాజానాం విధిపూర్వకం. అంత ప్రాచీనమైనదండి ఈ అయోధ్య నగరం. అయోధ్య నగరానికి ప్రస్తుతము దశరథుడు మహారాజుగా ఉన్నాడు. ఈ వంశం కూడా చాలా గొప్పది. ఎక్కడో ఎన్నో తరాల వాడో ఈ దశరథుడు. ఎన్ని తరాలో అప్పటికి అయిపోయినాయి. ఈ దశరథునికి వాల్మీకి రామాయణం ప్రకారంగా 350 మంది భార్యలుట. క్షత్రియులు ఆ రోజుల్లో అలా అలా వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, ఆడవాళ్ళని పోషించారు చక్కగా. అయితే ఇతర మహారామాయణం ఉన్నది. మహారామాయణంలో 360 సంఖ్య చెప్పారు. అదే తులసి రామాయణంలో 700 దాకా సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏదండి స్టాండర్డు? 3 భార్యల 350, 360, 700 ఏమిటని ఇలా ఉండటం వల్ల ఇదంతా కల్పిత కథ, కట్టుకథ అని కొట్టిపారేశారు వాళ్ళు. కానీ ఇలా కల్పభేదం వల్ల రామావతారాలలో భేదం ఏర్పడుతుంది అనేది అవగాహన వారికి లేదు. ఎంత చెబితే అర్థమవుతుంది ఇది? కల్పభేదాత్ కథాభేద. అలా అవగాహన చేసుకోవాలి. అస్య భార్యాసు